దేవుని దగ్గర మన నిజ స్వరూపాన్ని ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మన నిజ జీవితాన్ని ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మన రహస్యాలు ఒప్పుకోగలగాలి. దేవుని దగ్గర మన పాపాలన్నీ ఒప్పుకోగలగాలి. దేవుని దగ్గర దాపరికాలు ఏమీ ఉండకూడదు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. దేవుని దగ్గర ఏది దాయకూడదు. దేవుని దగ్గర మన హృదయాలు కృమ్మరించాలి. దేవుని దగ్గర మన రహస్యాలు కృమ్మరించాలి. చాలా ట్రాన్స్పరెంట్గా దేవుని దగ్గర ఉండాలి. దేవుని దగ్గర అన్ని ఫ్రీగా చెప్పుకోవాలి. ప్రభా, ఇది నా జీవితం, ఇది నా పరిస్థితి, ఇదిగో నేను ఎలాంటి పనులు చేశాను, నేను ఎలాంటి మార్గాలు గుండా వెళ్ళాను, అది నాకు తప్పని ఇప్పుడు అర్థమైంది. ఇదిగో నేను నా తప్పు తెలుసుకున్నాను, నీ పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ కనికరంతో నింపు ప్రభా, నీ కృపతో నింపు ప్రభా, నూతన స్వభావం నాకు దయచే ప్రభా, నూతన మనసు నాకు దయచే ప్రభా, నేను నూతన సృష్టిగా మారాలని ఆశపడుతున్నాను ప్రభా, నేను మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాను ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా అని దేవుని పాదాల దగ్గర మనం బ్రతిమలాడుకుంటే మనలో ఉన్న పాత స్వభావాన్ని దేవుడు తొలగిస్తాడు. ఆ పాప స్వభావాన్ని దేవుడు తొలగిస్తాడు. ఆ రోత స్వభావాన్ని దేవుడు తొలగిస్తాడు. నవీన స్వభావాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. నూతన మనసును దేవుడు మనకు దయచేస్తాడు. నూతన సృష్టిగా దేవుడు మనల్ని మారుస్తాడు.